హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. సో స్కాలర్షిప్ అప్లై చేసుకుని వెంటనే 10వ తరగతి పాస్ అయ్యారా? అయితే మీకు 10,000 నుండి 75,000 వరకు స్కాలర్షిప్ ఇస్తుందండి. సో ఇదే మీకు మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. అసలు ఏంటి ఈ స్కాలర్షిప్, ఎవరికి ఇస్తారు, ఎంత ఇస్తారు, ఈ స్కాలర్షిప్ రావడానికి మీకు కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అనే వివరాన్ని మీకు వివరంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ స్కాలర్షిప్ యొక్క డీటెయిల్స్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు 10,000 నుండి 75,000 వరకు స్కాలర్షిప్. అసలు ఈ స్కాలర్షిప్ ఎవరిస్తున్నారు చూద్దాం. విద్యాధన్ స్కాలర్షిప్ 2025. మీరు 10వ తరగతి పాస్ అయ్యారా? అయితే విద్యాధన్ స్కాలర్షిప్ కింద ఆర్థిక సహాయం కొరకు అర్హులు. వీటికి సంబంధించిన అర్హతలు పరిశీలిస్తే 2024-25 విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఐసిఎస్సిలో 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అప్పుడే మీరు ఈ స్కాలర్షిప్కి అర్హులు అవుతారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ స్కాలర్షిప్ పేద విద్యార్థులకు చాలా ఉపయోగం. వీటికి సంబంధించిన వివరాలు చెప్తానండి. అంటే అర్హతలు ఏంటి, దరఖాస్తు విధానం ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఈ విద్యాధన్ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు, అర్హతలు ఏంటి అని చెప్పి ఇప్పుడు చెప్తానండి. ఈ విద్యాధన్ స్కాలర్షిప్ ఉండాలంటే ఈ కింద తెలిపిన అర్హతలు అయితే ప్రతి ఒక్క విద్యార్థికి, అంటే ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళకి ఉండాలి. ఫస్ట్ వన్, మొదటి 2024-2025 విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఐసిఎస్సిలో 10th క్లాస్ చదివి పూర్తి చేసి ఉండాలి. అంటే రీసెంట్గా ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఈ ఎలిజిబిలిటీ. అలాగే విద్యార్థులు 90% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సో ఇదండి, 90% పాస్ అయిన వచ్చిన విద్యార్థులకి ఈ అవకాశం ఉంది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే వాళ్ళకి 75% మార్క్స్ వచ్చినా కూడా ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉంది. అలాగే థర్డ్ వన్, కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి. అంటే మీ ఫ్యామిలీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 2 lakhs బిలో ఉండాలి అప్లై చేసుకోవడానికి. ఫోర్త్ వన్, విద్యార్థి ఇప్పటికే ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా కోర్సులందు జాయిన్ అయ్యి ఉండాలి. అంటే ఇప్పుడు మనం 10th క్లాస్ పాస్ అయిన వెంటనే మనం ఇంటరు లేదా వేరే వాళ్ళైతే డిప్లొమా కోర్సుకి జాయిన్ అవుతాకండి కాలేజీకి, అలా అయ్యి ఉండాలి. అలాగే ఈ 4 అర్హతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దరఖాస్తు చేసుకోమని చెప్పారండి. వీళ్ళు ఈ విద్యాధన్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ. సో తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మీకు స్కాలర్షిప్కి అప్లై చేస్తారు కదా, సో మిమ్మల్ని ఎలా సెలెక్షన్ చేస్తారు అని కూడా చెప్తానండి. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా ఓన్లీ మాక్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికే ప్రతిభ ఆధారంగా 10,000 నుండి 75,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది అందిస్తారండి. అంటే మనం అప్లై చేసుకునే వెంటనే మనకి డబ్బులు అయితే రావు సార్. ఎవరైతే 90% రీచ్ అయ్యారో నార్మల్ కేటగిరీ వారు, అలాగే 75% ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అప్లై చేసుకున్నారో వీళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఓన్లీ ఒక మాక్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సో వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మీరు ఎలిజిబిలిటీ అయితే, అంటే మీరు సెలెక్ట్ అయితే కనుక వాళ్ళకి ఈ 10,000 రూపాయల నుండి 75,000 రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. సో ఇది యూస్ఫుల్ వీడియో అండి. ఎందుకంటే కొంతమంది ఉంటారు బాగా చదువుకొని ఉండి కూడా ఆర్థిక స్తోమత లేక చదువుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడుద్ది. సో మీకు ఉపయోగపడకపోయినా వేరే వాళ్ళకి ఉపయోగపడితే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, 10 మందికి యూజ్ అయ్యిద్ది. మీకు ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అయింది అనుకుంటే కనుక ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.